ప్రస్తుతం లైవ్లో అర్ధరాత్రి ఒక సంఘటన చోటు చేసుకుంది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత నిఖిల్ బర్నీతో కూర్చొని చాలాసేపు మాట్లాడాడు తనూజ అలాగే దివ్య విషయంలో. ఇక అసలు విషయానికి వచ్చేస్తే నిఖిల్ బర్నీతో అంటున్నారు, ఏదేమైనా సార్ ఈరోజు మీరు సంజనాకి ఏదైతే చూపించారో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మీ గేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలా ముందు వారాలు ఉండుంటే చాలా బాగుండేది. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి. బయట ఆడియన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. భరణి అన్నలో ఫైర్ చూడాలనుకుంటున్నారు అంటే అలా కాదు నిఖిల్, తను ఇష్టానుసారంగా హ్యుమానిటీ కోసం అలాగే నేనేదో మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడలేదని ఏదేదో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది కదా, అందుకే నాకు చాలా కోపం వచ్చింది. నేను ఎప్పుడు ఆమెను ఒక చెల్లిలాగే భావించాను. అన్నా అన్నా అంటూనే వెనకాల వెన్నుపోటు పడుస్తుంది సంజన. ఆమెకి ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే ఆ జోర్నర్ని వెతుక్కొని టార్గెట్ చేస్తుంది అంటూ భరణి బాధపడుతున్నాడు. అయితే నిఖిల్కి దానికి సమాధానం ఇస్తూ, భరణి సార్ మీరు అసలు ఎలా బాధపడద్దు, మీరు ఈ రోజు సంజనాకి ఏదైతే ఇచ్చుకున్నారో ఆ కరెక్ట్ గానే పాయింట్స్ చెప్పారు. ఇంకా అలాగే తనుజ విషయంలో దివ్య విషయంలో మీరు కొంచెం మీ ఆటని తగ్గించారు. వాళ్ళ విషయంలో కూడా మీ ఆటని హైప్ చేసుకోండి. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్ గానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బయట ఉన్న ఆడియన్స్ చూస్తున్నారు. అలా కాకుండా మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడుకోండి. మీరు ఎలాగో తనుజకి దివ్యకి సపోర్ట్ చేసే చెయ్యండి, కానీ మీ ఆట కన్నా తక్కువ సపోర్ట్ చేయండి అంటే దానికి భరణి మాట్లాడుతున్నాడు, దివ్య అంటే నిన్న కాక మొన్న వచ్చింది కాబట్టి తనకు ఒక మాట ఇచ్చాను. ఏమని? మొన్న వారం ఏదైతే టాస్కులు జరిగాయో ఆ టాస్క్లో నిన్ను తప్పకుండా లీడర్ బోర్డులో నుంచో పెడతానని చెప్పి ఆ మాటని నేను ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకున్నాను. ఇక తనుజ విషయం అంటావా నిఖిల్, తనుజ నన్ను నోరారా నానాని పిలిచింది. ఎవ్వరు ఏమనుకున్నా నేను ఒకవేళ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా సరే నేను హౌస్లో తనుజకి నేను ఉన్నన్ని రోజులు తనుజకి సపోర్ట్ చేస్తూనే ఉంటాను అంటూ మరొకసారి భరణి తనుజ విషయంలో గొప్ప మనసు చాటుకున్నారనే చెప్పాలి. అయితే నిఖిల్ సపోర్ట్ చేయండి సార్, తప్పు లేదనట్లేదు, కానీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి బయట ఉన్న ఆడియన్స్కి మీరు టార్గెట్ అవ్వకండి. ఎందుకు అంటే మీరు తనుజకి దివ్యకే ఫేవరిజం చేస్తున్నారు అని అనుకుంటున్నారు అంటే నేను ఎవరికి ఫేవరిజం చెయ్యను నిఖిల్. నా మనసుకి ఏది మంచి అంటే ఏది చేయడానిపిస్తే అది చేస్తాను. సంజన గారు ఒక పాయింట్ అన్నారు, మీరు రాము రాథోడ్కి సపోర్ట్ చేసి మాట ఇచ్చారు కాబట్టి నాకు చెయ్యలేదు అంటే ఖచ్చితంగా చెయ్యను. ఎందుకంటే రాము నాకు తమ్ముళ్ళు లాంటోడని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సంజన కంటే పోల్చుకుంటే రాము రాథోడ్తో బాండింగ్ నాకు ఎక్కువ. అలాంటప్పుడు నేను రాముకు సపోర్ట్ చేస్తానా సంజనకి సపోర్ట్ చేస్తానా? నేను అప్పుడు కెప్టెన్గా రాముకు సపోర్ట్ చేయాలనుకున్నాను, చేశాను. ఆవిడ దీన్ని నన్ను ఎలా తప్పు పడుతుంది? అయినా ఎవరిష్టం వాళ్ళది. ఈవిడ ఎవరికన్నా హౌస్లో సపోర్ట్ చేసి ఎవరికోసమన్నా ఆలోచించి దొంగతనాలు మానిందా? లేదు కదా. సో అలానే నేను ఒకటే చెప్తున్నాను నిఖిల్, నేను న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా గేమ్ నేను ఆడతాను. కానీ తనుజకి నేనున్నన్ని రోజులు కూడా ఆమెకు బ్యాక్ బోన్గా నుంచుంటాను. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ నిఖిల్కి చెప్తున్నాడు భరణి. ఏదేమైనా సరే భరణి గారు తనుజ విషయంలో తీసుకునే స్టాండ్ బాగుంటుందనే చెప్పాలి. మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఏమైపోతారో ఏంటో, ఎలాగైనా సరే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ భరణిని తనుజని విడదీయాలనుకుంటున్నారు. కానీ వీళ్ళ బాండింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి మీరేమంటారు? భరణి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్గా మాట్లాడారా లేదనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.